తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం వాడివేడిగా సాగింది. 30 మోసాలు 60 అబద్ధాలుగా గవర్నర్ ప్రసంగం ఉందన్న బీఆర్ఎస్ విమర్శలపై అధికార పక్షం ఘాటుగా సమాధానం ఇచ్చింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై బీఆర్ఎస్ వైఖరేంటో చెప్పాలని నిలదీసింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా తెలంగాణ అసెంబ్లీలో ప్రసంగాలు వాడివేడిగా కొనసాగాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రజాకవి కాళోజీ మాటలను గుర్తు చేస్తూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ఆయన మాటలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీరు కూడా అప్పట్లో మా పార్టీలో ఉన్నారు అంటూ వీరేశంను ఉద్దేశించి అన్నారు. దీనిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే వీరేశం అప్పట్లో నేను మీ వెంటే ఉన్నాను, మీరు చేసిన పాపాలన్నీ నాకు తెలుసు, నేను చెబుతాను వినే ఓపిక ఉందా అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ తరపున మరో ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలోని అన్ని వ్యవస్థలు విధ్వంసానికి గురయ్యాయని అన్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రసంగించారు. 60 రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు. బీఆర్ఎస్ పాలనలో ప్రగతి భవన్ ప్రజాభవన్ గా విరాజిల్లిందన్నారు. ప్రజా దర్బారు అంటూ హడావుడి చేసిన ముఖ్యమంత్రి చివరకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో దాన్ని నిర్వహిస్తున్నారని విమర్శించారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఏ మహిళలకైతే ఉచితంగా మీరు ప్రయాణం చేయాలని చెప్పేసి ఒక గొప్ప వరం ఇచ్చారని చెప్పి మీరు భావిస్తున్నారో ఈ యొక్క 21 మంది డ్రైవర్ల యొక్క భార్యలకు కూడా మీరు ఖచ్చితంగా ఎక్స్గ్రేషియా 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చేయాలని చెప్పేసి వారి తరఫున కోరుతున్నారు. ప్రతిపక్ష సభ్యులు ఆర్టీసీ అంశంపై మాట్లాడుతుండగా అడ్డుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ సభను పక్కదారి పట్టించడానికి ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు అంటూ మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం కావాలా వద్దా, దీనిపై బీఆర్ఎస్ వైఖరి చెప్పాలని నిలదీశారు. మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చేయలే, మేము ఇలా తెలంగాణ అక్క చెల్లెల కూర్చొని వద్దా చెప్పండి, మీరు వ్యతిరేకిస్తున్నారో చెప్పండి. చట్టంగా చెప్పకుండా దొంగ తిరుగుడు ఎవరేమో ఇలా దయ్యాలు వేయాలు వాళ్ళు ఇచ్చినట్టు పెద్ద పెద్ద దొరలు ఆటోలు వస్తా ఉన్నారు. సెంటిమెంట్లను వాడుకొని ఒకరిని ముందు పెడతారు, ఆ తర్వాత మీరు వెనక నుంచి వస్తారు. ఇది మీ నైజం. గతంలో కూడా అగ్గిపుల్లలు దొరకక మీరు అగ్గిపుల్లలు దొరకక డ్రామాలు చేస్తే పాపం వేరే పిల్లలు ఆత్మహత్య. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న మహిళల ఉచిత ప్రయాణ పథకాన్ని ఆహ్వానిస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆర్టీసీ బస్సుల ట్రిప్పులు పెంచాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కోరారు. బీజేపీ బీఆర్ఎస్ కు ఫ్రెండ్లీ పార్టీ అని శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు చెప్పడాన్ని తప్పుబట్టారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. దానిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ బీజేపీ బంధంపై సభాసాక్షిగా వివరించారు. బీఆర్ఎస్ బీజేపీ బంధం ఫెవికాల్ బంధం అన్నారు. అసత్యమైనటువంటి ఒక మాట వారు అన్నారు. బీజేపీ మాకు ఫ్రెండ్లీ పార్టీ అని, ఇది ఖండిస్తున్నాను. మా ఫ్రెండ్లీ పార్టీ ఎంఐఎం పార్టీ అన్న సంగతి తెలుసు, కానీ మాకు బీజేపీ ఫ్రెండ్లీ పార్టీ అని తెలియదు. దాన్ని ఖండిస్తున్నాం. దయచేసి ఆ రికార్డును తొలగించండి. ఎలాంటి సంబంధాలు లేకపోతే, అనుబంధం లేకపోతే, ఆయన అనుమతితోనే మీరు నిర్ణయాలు తీసుకోకపోతే మీ పార్టీ అంతర్గత వ్యవహారం ముఖ్యమంత్రిని మార్చుకోవడం అనేది, అట్లాంటి విషయం కూడా మోడీ గారి అనుమతిని అడిగిందంటే మీ బంధం ఫెవికల్ బంధం. ఒకవేళ మీకు కేసీఆర్ గారు చెప్తుండ్రో లేదో వాస్తవాలు ఒక్కసారి ఇప్పుడు నేను చెప్పిన చరిత్రను మొత్తము వారు తెలుసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. మీకు కొన్ని చెప్తాడు, కొన్ని దాస్తాడు. కాబట్టి దాసినై మీకు ఒకవేళ ఎప్పుడైనా అనుమానం వస్తే మీరు ఎప్పుడైనా నన్ను అడగొచ్చు, స్వేచ్ఛగా వచ్చి కలవచ్చు. మిగతా వివరాలన్నీ కూడా నేను మీ దృష్టికి తీసుకొస్తాను. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం కాస్త అధికార పక్షం ప్రతిపక్షాల మాటల యుద్ధమన్నట్టుగా కొనసాగింది.